ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనంది దొంగతనం చేసి దొరికిపోయింది కాబట్టి ఇక మీదట మీ సెల్ ఫోనో డబ్బో కనపడకపోతే మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వీళ్ళ రూమ్ చూడొచ్చు. ఏంటే ఎవరిని దొంగలు అంటున్నావు? వేరే ఎవరినా కాదమ్మా, ఆనందిని, మిమ్మల్ని. ఏయ్, నీకిచ్చిన టైం అయిపోయింది. ఇంకొక మాట ఆనందిని కాని మమ్మల్ని కాని దొంగ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఆనంది దొంగతనం చేసిందన్నావు కదా, నువ్వు చూసావా? నేను చూసా. చూసింది మాత్రం కాదు, సాక్ష్యంగా ఫోటో కూడా తీశాను. చూస్తారా? నువ్వు సూపర్ మిత్ర. ఈ స్మగ్లింగ్ గ్రూపు, రోబరీ గ్రూపులను పోలీసులు ఎలా వీడియో తీస్తారో అచ్చం అలాగే తీసావు. వంశపారపర్యంగా దొంగతనం చేసే గ్రూప్ అనుకుంటా. మోహన్లో దొంగ కళ కనబడుతుంది. ఏయ్, మీ మాటలు ఆపకపోతే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఎగురుతున్నావు? మీ బెస్ట్ ఫ్రెండే కదా ఆనంది. వెళ్లే ముందు మీతో ఒక్క మాటైనా చెప్పి వెళ్ళిందా? చెప్పలేదు కదా. అంటే దానికేం అర్థం? తను నిజంగానే దొంగతనం చేసిందనే కదా. గాయత్రి, రెజినా, వెళ్దాం రండి. వీళ్లతో మనకెందుకు? ఆగండి. ఆనంది ఉన్నప్పుడు మీరు ఓవర్గా ఎగిరికి అంతలేశారు కదా, మిమ్మల్ని ఊరికి వదిలేస్తామా ఏంటి? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏంటి? ఏం చేస్తావే? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు చెప్పు. ఓయ్, ఓయ్, ఓయ్. పిచ్చిగా ఉందా? ఏం చేస్తావు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఆపండి. ఏంటి మిత్ర, ఎవరు ఎలాంటి గొడవలు పెట్టకూడదని చెప్పాను కదా, మళ్ళీ ఈ గొడవలేంటి? మేమేం గొడవ పెట్టలేదు మేడం, కొన్ని నిజాలు చెప్పాం. వాళ్ళే అది తట్టుకోలేక గొడవ పెట్టారు. వీళ్ళు ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మేడం. ఆనందిని దొంగ అంటున్నారు. ఏంటి? ఎస్ మేడం, ఆనంది దొంగతనం చేసింది. దానికి సాక్ష్యం నేనే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు, నిజం చెప్పరా. ఎవరు నువ్వు? సార్ నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ ఆనందే నాకు హెల్ప్ చేసింది సార్. ఈ కారణంతోనే ఆనంది వెళ్ళిపోయిందా? మీరు ఎంతగానో మెచ్చుకున్నా ఆ ఆనందియే ఈ దొంగతనం చేసింది. మహేష్ ఆనందని వెతుక్కుంటూ రావడానికి కారణం ఇదేనా? మహేష్ ఆనందిని వెతుక్కుంటూ వచ్చాడా? ఆనందిని ఊరికి వదలకూడదు మేడం.